సువేందు అధికారి గ్రౌండ్ లెవెల్ నిర్ణయాలతో దూసుకుపోతుంటే విజయ్ ఫ్యాన్స్ మాత్రం కేవలం కుర్చీ టవల్ తీసేసినందుకే పాలాభిషేకాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి తీసుకునే నిర్ణయాలు 3 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చింగ్రిహటా వద్ద మెట్రో పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా నడుస్తున్న అన్ని టోల్ ప్లాజాలు, డ్రాప్ గేట్లు మరియు బ్యారికేడ్లను పూర్తిగా మూసివేయించారు. బహిరంగ ప్రదేశాల్లో ఆవులు మరియు ఇతర జంతువుల వదను పూర్తిగా నిషేధించారు. ఆంక్షలు కఠినతరం చేశారు. ఆర్జికర్ ఆసుపత్రి కేసు, ఉపాధ్యాయ నియామక కుంభకోణాలు మరియు ఎన్నికల తర్వాత హింస కేసులను తిరిగి ఓపెన్ చేసి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారు. సైలెంట్ గా యాక్షన్ షురూ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలకు రాష్ట్రంలో లైన్ క్లియర్ చేస్తూ ఆమోదం తెలిపారు. విజయ్ గారు తన కుర్చీ వెనుక ఉండే తెల్ల టవల్ ని తొలగించారు. ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీని కేవలం 24 గంటల్లో నుంచే పదవి నుంచి తొలగించారు. పెట్రోల్ ధరలను తగ్గించాలని కోరుతూ ఆయన దేశ ప్రధానికి ఒక లేఖ రాశారు. నీటి పరీక్షను రద్దు చేయాలంటూ ప్రధానికి మరో లేఖ రాశారు. ఇప్పుడు మీరే ఊహించుకోండి, క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చే ఒక నిజమైన నాయకుడికి కేవలం ప్రచార ఆడంబరాలు చేసే ఒక నటుడికి మధ్య ఉన్న తేడా ఏంటో నేనేం చెప్పదలుచుకోలే. కామెంట్ చేయండి.